హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములో 21వ శ్లోకం వరకు చెప్పుకుని ఉన్నాము. నేడు 22వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 22వ శ్లోకం ఏమిటంటే, పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిచ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, జీవభావం గల బద్ధ పురుషుడు ప్రస్తుత శరీరంలోని గత జన్మల వాసనా ఫలమైన ప్రకృతితో కలిసి ఉన్నందువలననే తన స్వభావం నుండే పుట్టిన గుణాలను అనుభవిస్తాడు. అట్టివానికి ఆయా గుణాల వల్ల ఏర్పడ్డ కర్మల ఫలాలలో గల అనుబంధమే వానికి నీచ ఉచ్చ జన్మలు పొందడానికి ముఖ్య కారణం అవుతుంది అనేది భగవంతుని యొక్క దివ్యవాక్యము. దీనికి భాష్యం ఏమిటంటే, 21వ శ్లోకంలో చెప్పినట్లు పురుషునకు నేను నాదను జీవభావం కలగడానికి ప్రబల కారణం గత జన్మల ఫలమైన కారణ శరీరములోని వాసనలే. దాని ఫలితమే ఇప్పుడు మంచి చెడు జన్మలు కలుగుతున్నాయి. ఈ యథార్థాన్ని గ్రహిస్తే కారణ శరీరంలోని ప్రకృతిని వాసనలను తొలగించుకోవడానికి సుకృతం కొలది ప్రాప్తించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు మానవుడు. కావున ఈ దేహమందలి పురుషుడు అంటే జీవభావం గల బద్ధజీవుడు జీవభావాన్ని కలిగించు నేను, నాదు, నాది అను వాసనలు తొలగించుకుంటే అతడు సాక్షాత్తు పరమాత్మే అని ఈ దిగువ శ్లోకములో తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 23వ శ్లోకము భగవంతుని అమృత వాక్యము ఏమిటంటే, ఉపద్రష్ట నుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మి పురుషః పరః. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఈ శరీరములోని బద్ధ జీవాత్మ అయిన పురుషునికి వేరుగా ఉన్న ఆత్మజ్ఞానాన్నే సాక్షి అని, ప్రారబ్ధ వాసనలు తొలగే కొలది భరించేవాడని, భోగించేవాడని, మహేశ్వరుడని, పూర్తిగా వాసనలు తొలగినప్పుడు పరమాత్మయ్యని పిలువబడుతున్నాడు అనేది భగవంతుని యొక్క దివ్యవాక్యము. దీనికి భాష్యం ఏమిటంటే, పరమాత్మతత్వం ఉపాధిలో జ్ఞాన చైతన్యంగా ఉండబట్టే పరమాత్మతత్వం ఉపాధిలో అంటే మన శరీరంలో జ్ఞాన చైతన్యంగా ఉండబట్టే మానవుడు ప్రకృతిలో నిలవడం, గుణాలతో కలవడం, ఆ విధంగా జీవభావం కలవాడై బద్ధ జీవుడిగా క్షేత్రజ్ఞుడిగా మారి కర్మఫలాలైన జనన మరణాల వలయములో అంటే భవరోగంలో చిక్కుకొని వ్యక్తం నుండి అవ్యక్తానికి, అవ్యక్తం నుండి వ్యక్తానికి అనగా పుడుతూ సస్తూ పుడుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు. బద్ధ జీవుడికి ఇంత జరుగుతున్నప్పుడు లోన సర్వశక్తి సమన్వితుడై సాక్షిగా ఉన్న పరమాత్మ అంటే మనలో సర్వశక్తి సమన్వితుడిగా సాక్షిగా ఉన్న పరమాత్మ ఏమి చేస్తున్నట్లు? మానవుని యొక్క ఈ అయోమయ స్థితిని ఎందుకు నివారించకూడదు, మానవుని ఎందుకు ఉద్ధరించకూడదు అని మనం ప్రశ్నలు వేసుకుంటే, ప్రపంచంలో సూర్య వేడిమి వలననే నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడి సూర్యునికి అడ్డంగా నిలిచి భూమి మీద ఉన్న మనకు సూర్యుడు కనపడకుండా చేస్తాయి. అలాగే గత జన్మల ఫలమైన వాసనలనే మేఘాలకు మనం ఇటున్నాము. అటువైపున ఉన్న పరమాత్మను మనకు కనబడకుండా చేసి ఆ మబ్బులనే
ఆ మబ్బులనే వాసనలే మనల్ని ఆడిస్తుంటాయి. ఈ యథార్థాన్ని గ్రహించి పై వాసనలను తొలగించుకుంటే మబ్బులు వీడిన సూర్యునిలాగా మనలోని జీవాత్మే అంటే మన యొక్క ఆత్మే పరమాత్మగా ప్రకాశిస్తాడు. పరమాత్మది అనంతతత్వం. వాసనల స్వభావాన్ని బట్టి వాసనలు తరిగే కొలది పరమాత్మ యొక్క అనంతతత్వం పూర్తిగా తెలియకపోయినా కొద్దిగా మానవునకు తెలుస్తుంటుంది. వాసనలు తరుగుతున్న కొద్దీ ఆయన యొక్క అనంతతత్వం క్రమంగా అవగతమై మానవునకు పూర్ణతత్వం సంప్రాప్తిస్తుంది. అప్పుడు అంటే మనలో స్వభావంగా ఉన్న వాసనలు తరుగుతున్న కొద్దీ ఆ అనంతతత్వం క్రమంగా అవగతమై మానవునకు పూర్ణ ఆత్మతత్వం ప్రాప్తిస్తుంది. అలాగాక మనం పూర్తిగా రజోగుణము తమో గుణము అనేటువంటి వాటి ప్రాబల్యంలో ఉన్నప్పుడు పరమాత్మ కేవలం సాక్షిగానే ఉంటాడు. ఆత్మ పరమాత్మ యొక్క ప్రభావం మానవుడిపై పడకుండా ఆ అధమ గుణ ప్రకృతే ఉభయుల మధ్య అడ్డుగా ఉంటుంది. క్షేత్రజ్ఞుడు అంటే బద్ధజీవుడు ఆ అధమ గుణాల కారణంగా పరమ దుర్మార్గుడిగా నేను నాదనే స్వార్థంతో కరుడుగట్టిన అహంకారంతో వ్యవహరిస్తున్న లోని జ్ఞానం సాక్షిగా ఉండడం మినహా ఏమీ చేయలేదు అని అర్థం చేసుకోవాలి. అలా బద్ధజీవుడు సాలిపురుగు వలె తనకు తానే భవరోగంలో బంధించుకుంటున్నాడు అని మనం అవగాహన చేసుకోవాలి. అలాగాక తమోగుణం తగ్గి క్షేత్రజ్ఞునిలో బద్ధజీవునిలో కొంచెం సత్వగుణం పెరిగి జ్ఞానవంతుడవుతున్నప్పుడు లోని పరమాత్మ అంటే అంతరాత్మ అతనికి తగిన విజ్ఞత ప్రసాదిస్తూ మంచి పనులకు అనుమతిస్తూ చెడు పనులను అంతరంగములో ఖండిస్తుంటాడు. ఇట్టి స్థితిలో ఆ మహానుభావుడు అనుమతించే హనుమంతగా ఉంటాడు. రజో తమో గుణాలు తరుగుతూ సత్వగుణం పెరుగుతున్నప్పుడు లోని ఆత్మతత్వం నిరంతరం క్షేత్రజ్ఞుల్లో జ్ఞానాన్ని ప్రవర్తింపజేస్తూ చురుకైన వాడిగా కార్యశీలిగా మేధావి అవుతాడు. అప్పుడు తాను చేయు సర్వవిహిత కర్మలను తాను చేస్తున్నాననే భావం లేకుండా తాను కేవలం పనిముట్టుగా భావించి విహిత కర్మలు చేస్తాడు. ఇట్టి దశలో లోనున్న ఆత్మ భర్త భరించేవాడుగా ఉంటాడు. లోనున్నటువంటి ఆత్మ మనకి భర్తలాగా భరించేవాడులాగా ఉంటాడు. రజోగుణ తమో గుణాలు బాగా పలసబడి సత్వగుణం బాగా పెరుగుతున్నప్పుడు తాను చేయు విహిత కర్మ ఫలాలను కూడా లోన ఉన్న ఆత్మకే పరమాత్మకే అర్పిస్తుంటాడు. కనీసం మంచినీళ్లు త్రాగిన ఆత్మార్పణమస్తు పరమాత్మార్పణమస్తు అని మనసులో సంకల్పించుకున్నప్పుడు లోని ఆత్మ భోక్తగా ఉంటాడు. ఇట్టి సాధనలు చేస్తూ రజోతమో గుణాలు పూర్తిగా తగ్గే కొద్దీ సాధకుడు ఆత్మజ్ఞాన యోగ స్థితికి ఎదుగుతున్నప్పుడు లోని జ్ఞాన చైతన్య స్వరూపుని మనలో ఉన్నటువంటి పరమాత్మని యొక్క శక్తులు సిద్ధులు అతడిలో వ్యక్తమైనప్పుడు మహేశ్వరుడు అవుతాడు. ఈ మహిమలు కూడా పరోపకారార్థమే సంక్రమిస్తాయి. ఇట్టి స్థితిలోనున్న సాధకుని మహేశ్వరుడిగా పిలువబడతాడు. సాధకుడు మహేశ్వరుడిగా పిలువబడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక రజోతమో గుణాలు సంపూర్ణంగా నశించి సత్వగుణాన్ని కూడా వదిలి పురుషుడు ఈ ప్రపంచంలో చరిస్తున్న తాను పరమాత్మ భావనలోనే ఉంటాడు. ఇదే జీవన్ముక్తి. జీవించి ఉండగానే సంసార రోగము నుండి విముక్తి పొందినట్లే అవుతుంది. ఉపాధిని ప్రారబ్ధానికి వదిలి తాను పరమాత్మగానే ఉంటాడు. ఆత్మానుభూతిగా ఈ క్రింది శ్లోకం పరిశీలిద్దాం. జీవస్య శివో జీవ సజీవ కేవలం శివ
తుషేణ బద్ధో వ్రీహిః స్యాత్ తుషాభావేతు తండులః అని స్కందోపనిషత్తులో ఉంది. అంటే మానవుడు జీవభావం వదిలితే శివుడైన నేను నాదని జీవభావానికి దిగజారితే మానవుడే అవుతాడు. ఇలా బద్ధ జీవుడిలా కనిపించే ఈ పురుషుడి జీవభావం పూర్తిగా వదిలించుకున్నప్పుడు కేవలం ఆ మంగళకర తత్వం మాత్రమే మిగులుతుంది. ఏలైనా ఊకతో కప్పబడి ఉంటే ధాన్యమని దేనిని అంటామో దానిని ఊకపోయినాక బియ్యమని అంటాము. అనగా నేను నాదనే అజ్ఞానం ఉన్న బద్ధజీవుడే జీవభావం తొలగించుకొని మనము మనదనే సమిష్టి వాసనల అలవర్చుకొని ఈ స్థాయి కూడా దాటి సమిష్టికి ఆధారమైన పరమాత్మ తత్వం పొందినాక శివుడవుతాడు, మంగళకర స్వస్వరూపుడవుతాడు. కావున వారి వారి సంస్కారాల అనుసరించి మానవులు పెక్కు మార్గముల ద్వారా పరమాత్మను, శ్రీకృష్ణ పరమాత్మను, మహావిష్ణువును అవగాహన చేసుకొని సాక్షాత్కరించుకొని ముక్తులవుతున్నారని ఈ క్రింది 2 శ్లోకాల ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇంతటితో మనం విరమించుకుందాము. 24, 25 శ్లోకాల్లో ఆ విషయం తెలియజేస్తారు. రేపు తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్. భారత మాతా కీ జై. జై హింద్.